అందరికీ నమస్తే. నేను మీ కాపిల్ల నరేష్. మీరు చూస్తున్నారు ఎగురం టీవీ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, తెలంగాణలో అంగన్వాడీ ఉద్యోగాలకు నోటిఫికేషన్లు జారీ అవుతా ఉన్నాయి. ప్రెజెంట్ 2 జిల్లాలకు సంబంధించిన నోటిఫికేషన్లు అయితే వచ్చినాయి. జూన్ 20వ తారీఖు రోజు దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే వచ్చింది. సో, జూన్ 20 నుంచి 30వ తారీఖు వరకు మహబూబ్‌నగర్ జిల్లాలో, జూన్ 20 నుండి జూలై 6వ తారీఖు వరకు పెద్దపల్లి జిల్లాలో. ఈ 2 జిల్లాలలో ప్రస్తుతం అయితే ఆన్‌లైన్ అప్లికేషన్స్ అయితే తీసుకుంటున్నారు. సో, వేకెన్సీలు ఏ విధంగా ఉన్నాయి అండ్ అప్లికేషన్ ఏ విధంగా చేయాలి, ఈ డీటెయిల్స్ అన్నీ కూడా నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయాలి కాబట్టి, నా బాధ్యత కాబట్టి, ఈ వీడియోలో పెద్దపల్లి జిల్లాకు సంబంధించినటువంటి ఇన్ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుందాం. మనం ఇక్కడ అఫీషియల్‌గా వచ్చినటువంటి వెబ్ నోట్స్ అండ్ ఈ వెబ్‌సైట్స్ అన్నీ ఒకసారి పరిశీలించినట్లయితే, ఇది అంగన్వాడీ టీచర్, అంగన్వాడీ హెల్పర్ రిక్రూట్మెంట్‌కి సంబంధించినటువంటి వెబ్‌సైట్. ఈ వెబ్‌సైట్ లింక్‌ను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను అండ్ మన వాట్సాప్ గ్రూప్‌లో షేర్ చేస్తా. వాట్సాప్ ఛానల్ ఉంటుంది సెపరేట్‌గా మనకు. ఎగురం టీవీ అని సెర్చ్ చేసి మీరు వాట్సాప్ ఛానల్‌లో జాయిన్ అయితే ఇట్లాంటి అప్డేట్స్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు మీకు అందుతాయి. డిస్క్రిప్షన్‌లో వాట్సాప్ ఛానల్ ఉంటది. అక్కడ నుంచి ఖాళీల వివరాలు, నోటిఫికేషన్లు అండ్ ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మీరు పొందొచ్చు. సో, డిస్క్రిప్షన్‌లో లేదంటే కామెంట్‌లో ఫస్ట్ కామెంట్‌లో పిన్ చేసి పెడతా, అక్కడ నుంచి పొందొచ్చు. ఇక్కడ నోటిఫికేషన్‌కి సంబంధించిన డీటెయిల్స్ చూస్తే మనకు ప్రెజెంట్ 2 జిల్లాలలో మాత్రమే వచ్చింది. ఈ 2 జిల్లాలలో ఒకటి పెద్దపల్లి జిల్లా, మరొకటి మహబూబ్‌నగర్ జిల్లా. సో, పెద్దపల్లి జిల్లాలో 20వ తారీఖు రోజు నుంచి ఆన్‌లైన్ అప్లికేషన్‌లు స్టార్ట్ అయినాయి. 6/7/2026 వరకు ఇక్కడ ఎండ్ అవుతది. అంటే వచ్చే నెల 7వ నెల 6వ తారీఖు వరకు ఎండ్ అవుతది. ఇక వేకెన్సీస్ చూసినట్లయితే దీనిపైన క్లిక్ చేస్తే వస్తది. నేను ఇప్పుడు ఈ పెద్దపల్లిది మాత్రమే చెప్తా. మహబూబ్‌నగర్‌కు సంబంధించినటువంటి వాళ్ళు దయచేసి నెక్స్ట్ వీడియోలో చూడండి. అండ్ ఈ 2 జిల్లాలు గాని, ఇంకా వేరే జిల్లాలు గాని ఆన్‌లైన్ అప్లికేషన్ కోసం సెపరేట్ వీడియోలో తెలియజేస్తా. ఎందుకంటే సమయం చాలా విలువైనది. అనవసరంగా మీ సమయాన్ని వేస్ట్ చేయను. ఖాళీల వివరాలన్నీ ఈ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేసి అప్లికేషన్ చేసేటువంటి వీడియో కూడా మన ఛానల్‌లో ఉన్నది. ఒకసారి మీరు వెళ్లి చూడొచ్చు. అంగన్వాడీ ఉద్యోగాలకు అప్లికేషన్ చేసేటువంటి విధానం అని ఉంటుంది. రూపాయి ఖర్చు లేకుండా మీ మొబైల్‌లోనే, మీ ఫోన్‌లోనే ఈజీగా అప్లికేషన్ చేసుకునేటువంటి విధానాన్ని నేను ఎక్స్‌ప్లెయిన్ చేసిన. సో, ఇక్కడ మనము ఖాళీల వివరాలు చూసినట్లయితే వేకెన్సీస్ అండ్ రోస్టర్. సో, దీనిపైన డౌన్‌లోడ్ అని ఉంది కదా! దీనిపైన క్లిక్ చేస్తే ఈ ఖాళీల వివరాలు అనేది మనకు డౌన్‌లోడ్ అవుతాయి. సో, డౌన్‌లోడ్ అయ్యే ముందు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఆదిలాబాద్, కొమురంభీం, మంచిర్యాల, నిజామాబాద్ ఇవన్నీ జిల్లాలు మరి లేవు. ఇది మాత్రమే గ్రీన్ సిగ్నల్ ఉన్నది ఏంది అనంటే, ఈ 2 జిల్లాలలో మాత్రమే నోటిఫికేషన్ వచ్చింది. మిగతా జిల్లాలలో నోటిఫికేషన్ రాబోతుంది. ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు పొందాలంటే మన ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసుకోండి. వాట్సాప్‌లో జాయిన్ అవ్వండి. మీకు లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా అందుతాయి. సో, ఇక్కడ డౌన్‌లోడ్ పైన వేకెన్సీ రోస్టర్ డౌన్‌లోడ్ పైన క్లిక్ చేయంగానే ఈ యొక్క పెద్దపల్లి అంగన్వాడీ యొక్క రోస్టర్ అనేది ఇక్కడ మీకు డౌన్‌లోడ్ అవుతది. ఈ ఖాళీల కంటే ముందుగా అసలు నోటిఫికేషన్‌కి సంబంధించినటువంటి ఇన్ డీటెయిల్స్ అయితే మనం ఇక్కడ చూసే ప్రయత్నం చేద్దాం. దాని తర్వాత ఈ అప్లికేషన్ ఫార్మ్ ఉంది కదా! ఈ ఫార్మ్‌ని ఎట్లా ఫిల్ చేయాలనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. నేను ముందే చెప్తున్నా. నెక్స్ట్ వీడియోలో క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. ఎందుకంటే వర్డ్ టు వర్డ్ మనకు ప్రతి ఖాళీని ఎట్లా ఫిల్ చేయాలని చెప్పేసి చెప్పాలి కాబట్టి కొంత టైం తీసుకుంటది. లెంతీ అవుతది. ఇక్కడ నోటిఫికేషన్ యొక్క ఇంపార్టెన్స్, ఎవరెవరు అర్హులు, ఇక్కడ 100 మార్కులకు సెలక్షన్ ప్రాసెస్ ఉంటది. ఎట్లా సెలెక్ట్ చేస్తారనే విషయాలను, ఎవరు ఎలిజిబిలిటీ అనే విషయాలను ఇక్కడ మనం తెలుసుకుందాం. ముందుగా ఖాళీల విషయాలు తెలుసుకునే ముందు నోటిఫికేషన్‌కి సంబంధించిన డీటెయిల్స్ అన్ని చూస్తే, పెద్దపల్లి జిల్లా మహిళా అభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ ఐసీడీఎస్ ప్రాజెక్టు పెద్దపల్లి పరిధిలో అంగన్వాడీ టీచర్ పోస్టులకు అర్హులైన మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించబడుతున్నది. ఖాళీల వివరాలు, అర్హతలు, ఇతర నియమ నిబంధనల కొరకు వెబ్‌సైట్‌లో ఇక్కడ కనిపిస్తున్న వెబ్‌సైట్‌ను సందర్శించగలరు అని ఉంది. సో, ఇక్కడ జాగ్రత్తగా గమనించినట్లయితే దరఖాస్తులు ఆన్‌లైన్ విధానంలో ఇక్కడ కనిపిస్తున్న వెబ్‌సైట్‌లో నేనిప్పుడు చెప్తాను ఎట్లా అప్లై చేయాలనేది. వెబ్‌సైట్‌లో మాత్రమే సమర్పించవలెను. దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ 6/7/2026 సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే. ఈ నోటిఫికేషన్ రద్దు చేయుటకు, సవరించుటకు, మార్పులు చేయుటకు జిల్లా కలెక్టర్ పెద్దపల్లి గారికి పూర్తి అధికారం ఉన్నది. ప్రజావాహినిలో గాని, కార్యాలయంలో గాని సమర్పించిన దరఖాస్తులు పరిగణలోకి తీసుకోబడవు. అంటే మీరు ఆన్‌లైన్‌లో మాత్రమే అప్లై చేయాలి. అప్లికేషన్ చేసే విధానం అంతా కూడా నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇక ఈ యొక్క ఖాళీల విషయానికొస్తే, ఇక్కడ మనం పెద్దపల్లి జిల్లాకు సంబంధించి చూస్తున్నాం. ఇక్కడ ఖాళీల విషయానికొస్తే పెద్దపల్లి జిల్లాలో 3 క్లస్టర్స్ ఉంటాయండి. 3 ప్రాజెక్ట్స్ అంటారు. ప్రాజెక్టు పెద్దపల్లి ఇక్కడ మీరు చూడొచ్చు. ప్రాజెక్టు పెద్దపల్లిలో 17 ఖాళీలున్నాయి. ఈ 17 ఖాళీలు కూడా సుల్తాన్‌పూర్, శివపల్లి అన్నట్టు మనకిక్కడ పేర్లున్నాయి గదా! ఇవి అంగన్వాడీ నేమ్సు. అంగన్వాడీలో అంగన్వాడీ టీచర్ ఖాళీలు మాత్రమే ఉన్నాయి. యెస్ అని ఉంది. అంగన్వాడీ హెల్పర్‌కు సంబంధించి నో అని ఉంది చూసిర్రా? ఇవేవి కూడా ఖాళీలు లేవన్నమాట. అంగన్వాడీ టీచర్ ఖాళీలే ఉన్నాయి. ఆ ఖాళీలు కూడా యాజ్ పర్ రోస్టర్ ప్రకారము ఇక్కడ సుల్తాన్‌పూర్ అనేది ఎస్సీ గ్రూప్ 1కు కేటాయించిర్రు.
శివపల్లి అనేది ఓపెన్ కేటగిరీలో కేటాయించారు. ఓపెన్ కేటగిరీ మీన్స్ ఓసీ అంటే ఎస్సీలో అప్లై చేయొచ్చు, ఎస్టీలో అప్లై చేయొచ్చు, బీసీలో అప్లై చేయొచ్చు. అన్ని కులాల వాళ్ళు అందరూ కూడా అప్లై చేయొచ్చు ఓసీ అన్నదానికి. ఓసీ అంటే ఇది అందరికీ అని అర్థం. సో, ఇక్కడ బీసీఏ అంటే బీసీఏ వాళ్ళకే, ఎస్సీ గ్రూప్ 2 అంటే ఎస్సీ గ్రూప్ 2 వాళ్ళకే, ఓసీ అంటే అందరికీ. ఈ విషయాన్ని గమనించండి. ఇక మీరొకసారి పాజ్ చేసుకొని మీ యొక్క ఖాళీలు ఎక్కడెక్కడ ఉన్నాయని చెప్పేసి మీరిక్కడ చూసుకోవచ్చు. పెద్దపల్లి క్లస్టర్, పెద్దపల్లి ప్రాజెక్టు పరిధిలో. ఇక పెద్దపల్లి తర్వాత రామగుండం ప్రాజెక్టు కూడా ఉంటుంది. రామగుండం ప్రాజెక్టులో మనకు 4 ఖాళీలు అయితే ఉండడం జరిగింది. సో, ఈ 4 ఖాళీల వివరాలు చూడొచ్చు. 2 ఓసీకి ఇచ్చిర్రు, ఎస్సీ గ్రూప్ 2కి ఒకటి, బీసీఏకి ఒకటి ఇచ్చిర్రు. సో, ఇక్కడ ఊర్ల పేర్లు కూడా మీరు చూసుకోవచ్చు పెద్దపల్లి వాళ్ళు. ఇక రామగుండం తర్వాత మంతని ప్రాజెక్ట్ ఉందండి. మంతని ప్రాజెక్టు పరిధిలో ఇక్కడ 16 ఖాళీలతో పాటుగా ఈ పేజీలో కరెక్ట్ చూసుకోండి. కొద్దిగా నేను ఆపుతా, ఎందుకంటే మీరు పాస్ చేసుకొని ఇవన్నీ కూడా చూసుకోవచ్చు. ఇది ఎవరికి కేటాయించారో కూడా చూసుకోవచ్చు. లేదంటే వాట్సాప్లో జాయిన్ అయితే ఈ ఇమేజెస్ అన్నీ కూడా నేను మీకు షేర్ చేస్తా. వాట్సాప్లో జాయిన్ అవ్వండి. వాట్సాప్ ఛానల్లో ఇవన్నీ కూడా మీకు షేర్ చేస్తా. ఇక మంతనిలో 17 నుంచి 32, ఇంకో పేజీలో 33 నుంచి 43, మొత్తం 43 ఖాళీలు మంతని పరిధిలో ఉండడం జరిగింది. మంతని పరిధిలో 43, రామగుండం పరిధిలో 4 ఉన్నాయి. ఇక్కడ మీరు చూడొచ్చు మొత్తం 4 సీరియల్ నంబర్. అట్లనే పెద్దపల్లి క్లస్టర్ పరిధిలో 17. ఈ విధంగా మొత్తం ఖాళీలనైతే మనం చూడొచ్చు. ఈ ఖాళీలకు మీరు అప్లికేషన్ చేసుకోవాలి. అప్లికేషన్ చేసుకోవాలంటే మరి ఎలిజిబిలిటీస్ ఇవన్నీ కూడా గైడ్‌లైన్స్ అన్నీ కూడా మనం ఒకసారి చూసినట్లయితే ఇక్కడ మనకు గైడ్‌లైన్స్ చూడొచ్చు. గైడ్‌లైన్స్ ఫర్ ఫిల్లింగ్ అప్ వేకెన్సీస్ ఆఫ్ అంగన్వాడీ టీచర్ అండ్ అంగన్వాడీ హెల్పర్. సో, అంగన్వాడీ టీచర్ ఉద్యోగాలే కాబట్టి దీని యొక్క గైడ్‌లైన్స్ మనం చూడొచ్చు. దీనికి ఒక టీమ్ ఉంటది. వాళ్ళే సెలక్షన్ ప్రాసెస్ అంతా చేపడతారు. క్లియర్‌గా మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ మనకు సెలక్షన్ పారామీటర్స్ ఇచ్చిండు. సెలక్షన్ పారామీటర్స్‌లో ఇచ్చిన దాని ప్రకారము లోకల్ ఉమెన్ మాత్రమే ఎలిజిబుల్ అండి. లోకల్ ఉమెన్ అంటే ఇప్పుడు రెసిడెంట్స్ ఆఫ్ వార్డ్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ అర్బన్ ఏరియా. జాగ్రత్తగా గమనించండి. అర్బన్ ఏరియా అంటే సిటీ ఏరియా వాళ్ళైతే అక్కడ వార్డులు ఉంటాయి కాబట్టి ఆ వార్డులో ఉన్నటువంటి వాళ్ళకు మాత్రమే అవకాశం ఉంటది. పక్క వార్డు వాళ్ళకి అవకాశం ఉండదు. ఇది అర్బన్ ఏరియా అంటే సిటీల ఏరియా, పట్టణాలలో, తెలుగులో చెప్పాలంటే పట్టణాలలో. తర్వాత రెసిడెంట్ ఆఫ్ గ్రామ పంచాయత్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ రూరల్ ఏరియా అంటే గ్రామ పంచాయతీలు ఎవరైతే ఉంటారో ఆ ఊరు వాళ్ళు మాత్రమే, లోకల్ వాళ్ళకు మాత్రమే ఎలిజిబుల్ ఉంటది. పక్కూరు వాళ్ళకి అవకాశం ఉండదు. గ్రామ పంచాయతీ పరిధిలో అయితే గ్రామ పంచాయతీని క్రైటీరియాగా తీసుకుంటారు. సిటీనైతే అక్కడ ఉన్నటువంటి వార్డును కరీంనగర్, సిద్దిపేట అండ్ నిజామాబాద్, కామారెడ్డి, పెద్దపల్లి అయితే పెద్దపల్లి, మంతని, ఈ విధంగా సిటీలు అయితే ఆ సిటీ మొత్తానికి కాకుండా ఆ వార్డుని చూస్తారనమాట. సో, ఈ విధంగా అప్లై చేసుకోవాలి. ఆ వార్డులు కూడా ఒకవేళ హ్యాబిటేషన్ అనేది ఎస్సీ, ఎస్టీ వాళ్ళ హ్యాబిటేషన్‌లో ఎస్సీ, ఎస్టీ అంగన్వాడీ అయితే వాళ్ళకు మాత్రమే అవకాశం ఇస్తారు. ఎస్సీది అయితే ఎస్సీకి, ఎస్టీకి అయితే ఎస్టీకి అవకాశం ఇస్తామంటూ ఇక్కడ జీవోలోనే పేర్కొనడం జరిగింది. అక్కడ బీసీలకు గానీ, అదర్స్‌కి గానీ అవకాశం అయితే లేదు. ఎస్సీది ఎస్సీకే, ఎస్టీది ఎస్టీకే. ఇక వెయిటేజ్ ఆఫ్ సెలక్షన్ అంటూ ఇవ్వడం జరిగింది. సో, ఇక్కడ 12th స్టాండర్డ్ ఎగ్జామ్ అంటే ఇంటర్మీడియట్ లేదా 12th క్లాస్ ఏదైతే ఉంటుందో అందులో 70% మార్కులు తీసుకుంటారు. అంటే అందులో నుంచి 70 మార్కులు అయితే తీసుకోవడం అయితే జరుగుతుంది. సో, వీడో అయితే 5 మార్కులు ఎక్స్ట్రాగా యాడ్ అవుతాయి. అర్ఫన్ అయితే అంటే ఎవరైనా అమ్మానాన్నలు లేకుండా లేదంటే ఒంటరిగా ఉండి ఉన్నటువంటి వాళ్ళు ఆర్ఫన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు 10 మార్కులు కేటాయించడం జరుగుతుంది. డిఫరెంట్‌లీ ఏబుల్డ్ పర్సన్స్ అంటే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఉంటారు కదా! సో, అలాంటి వాళ్ళకు 5 మార్కులు కేటాయించడం జరుగుతుంది. టోటల్‌గా ఇవి అయిపోయిన తర్వాత ఈ 90 మార్కులు అయిపోయిన తర్వాత లాస్ట్‌కు ఒక ఇంటర్వ్యూ ఉంటుంది. దానికి 10 మార్కులు ఉంటాయి. మొత్తం 100 మార్కులకు సెలక్షన్ ప్రాసెస్ ఉంటది. ఎలాంటి పరీక్ష ఉండది. ఎలాంటి ఎగ్జామ్ ఫీస్ చెల్లించాల్సినటువంటి అవసరం ఉండదు. సో, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అండ్ ఏజ్ విషయానికొస్తే ఇంటర్మీడియేట్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఉండాలి. దాంతో పాటు 18-35 సంవత్సరాలు ఉన్నటువంటి లోకల్ మహిళలు మాత్రమే అప్లికేషన్ చేసుకోవడానికి అవకాశం ఉంది. ఇంటర్మీడియేట్ లేదా 12th స్టాండర్డ్ అంటే 10+2 ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఇంటర్ లేకపోతే అప్లికేషన్ చేసుకోవడానికి అవకాశం అయితే లేదు. సో, ఇది సెలక్షన్ ప్రాసెస్‌కు సంబంధించి ఆన్‌లైన్ అప్లికేషన్ చేసే విధానం అందుబాటులో ఉన్నది. అన్ని జిల్లాల వాళ్ళు సేమ్ అప్లికేషన్ చేయాలి కాబట్టి అందరికీ యూజ్ అవుతుందని చెప్పేసి సెపరేట్ వీడియోలో తెలియజేసిన. సో, ఆ వీడియో చూడండి. ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోండి. మీరు ఎలాంటి దరఖాస్తుని ఆఫ్‌లైన్‌లో గానీ, జిరాక్స్‌లు గానీ ఎక్కడ గానీ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఆన్‌లైన్ అప్లికేషన్ చేసుకునేటప్పుడే మీ డీటెయిల్స్ అన్నీ కూడా స్కాన్ చేయాల్సి ఉంటది. ఆ వీడియో మన ఛానల్‌లో ఉంటది చూడొచ్చు. ఇలాంటి అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉండేటువంటి బెల్ బటన్ క్లిక్ చేయండి. మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్‌లో రాయండి. నెక్స్ట్ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సదా విద్యా సేవలో ఈగురం టీవీ యూట్యూబ్ ఛానల్. థాంక్ యూ ఎవ్రీవన్.